సో ఫైనల్ గా హెచ్ఎంపివి ప్రెసెంట్ జనాలందరినీ కొంచెం భయపెడుతున్న వైరస్ అది. చాలా మంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగా 2001లోనే అది మనల్ని ఒకసారి పలకరించి వెళ్ళిన పాత చుట్టమే అని చెప్పేసి అంటున్నారు. సో మీరు చెప్పండి మ్యామ్, అసలు ఆ ప్రాబ్లంకి ఆ వైరస్ అనేది వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? 2001లో మనకి పాత చుట్టం, కాకపోతే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది. న్యూస్ ఛానల్ ఏది చూసినా రిగార్డింగ్ హెచ్ఎంపివి వైరస్. అందులో చైనాలో నోటెడ్ అయ్యాయి అనగానే మనకి మన పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తాం. 2 years బ్యాక్ వెళ్ళిపోయారు. కోవిడ్ రాని మళ్ళీ లాక్డౌన్ ఉంటుందంట, ఎన్నో క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. ద థింగ్ ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ ఇస్ నాట్ లైక్ కోవిడ్. అలా అని దీని గురించి అశ్రద్ధ చేయాలి అని కూడా కాదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వైరస్. లెస్ దాన్ 5 years చిల్డ్రన్ ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడో ఇన్నర్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయంట, అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయంట అనే సెన్సెస్ బదులు మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటున్నాం అనేది చూసుకుంటే సరిపోతుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు సీజన్ వేరియేషన్ లో చాలా మందికి కాఫ్, కోల్డ్, ఫీవర్ చూస్తూనే ఉంటున్నాం. సో ఈ వైరస్ న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి ఎవరికి కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా ఇదేనేమో అని వాళ్ళు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ద ఫస్ట్ థింగ్, అన్ని సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే లెస్ దాన్ 5 years పిల్లలకి, మోర్ దాన్ 60 years ఓల్డ్ వాళ్ళకి, అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి. దాంట్లో మన ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి వాళ్ళకి ఈ వైరస్ వస్తుందా అంటే ఎనీ ఫ్లూ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ ఓకే. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తే మహా అంటే 3 days 5 daysలో సబ్సైడ్ అయిపోతుంది విత్ సమ్ మోర్ అదర్ ట్రీట్మెంట్. హోమ్ రెమెడీస్, నేను ఆవిరి పట్టాను మేడం, వేడి నీళ్ళు తాగాను, గాగ్లింగ్ చేశాను, చిన్న టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోయింది అని అంటారు. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ ఉంటుంది, దానివల్ల ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, ఇలాంటి ఏమైనా సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే డిపెండింగ్ అపాన్ క్లినికల్ సిమ్టమ్స్, అంటే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ ఉండడం, శ్వాస ఆక్సిజన్ సాచురేషన్ అనేది తగ్గిపోవడము, ఎక్స్రేస్ తీసినప్పుడు ఏమన్నా లంగ్స్లో నీరు లాంటిది కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉందా దాని ప్రకారం అప్పుడు ఈ టెస్ట్ చేస్తే ఇదేమైనా పాజిటివ్ అని తెలిసినా మనం చేసేది సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ మాత్రమే. ఇన్ కేస్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉంటేనే యాంటీబయాటిక్స్ తప్పించి దీనికంటూ స్పెసిఫిక్ వ్యాక్సిన్ లేదు, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఆల్రెడీ మంత్స్ నిండిన తర్వాత కూడా పిల్లలు పుట్టే టైంలో ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా అటాక్ అవుతాయేమో అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ పిల్లలకి ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాత్రమే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో దాని గురించి ఏం చెప్తారు మ్యామ్? డెలివరీ అయ్యాక బేబీస్ని మనం ఎంత జాగ్రత్తగా ఈ టైంలో చూసుకోవాలి అంటే సీజన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి వైరస్ బారి నుంచి పడకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో గ్రూప్ ఫంక్షన్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోకుండా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 years వరకు పిల్లల్ని ఎక్కువగా గ్రూప్స్, అంటే ఇప్పుడు పండగ వస్తుంది, సెలబ్రేషన్స్, ఈ ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి, సంథింగ్ అదర్ రీజన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేసి వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకుండా అంత గ్రూప్ గ్యాదరింగ్స్ లేని ప్లేసెస్కి తీసుకెళ్లకుండా ఉన్నది బెటర్. ఫస్ట్ థింగ్, తీసుకెళ్ళినా సరే వాళ్ళ హైజీన్ వెరీ ఇంపార్టెంట్. మాస్క్ యూస్ చేయడము, చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి మనం మాస్క్ వేయలేము, సో వెళ్లకుండా ఉండడమే బెటర్. అండ్ తనతో డీల్ చేస్తున్న పేరెంట్స్ ఎవరైనా సరే అలాంటి గ్రూప్ గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా ఉండడం, ఒకవేళ వెళ్ళినా మాస్క్ యూస్ చేసుకొని హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం, అండ్ ఇంటికి ఎక్కువగా ఎవరిని రాకుండా చూసుకోవడం. ఎవరన్నా ఇంట్లో మంచి న్యూస్, డెలివరీ అయ్యారు పాపని చూద్దాము అనేసి వస్తూ ఉంటారు, వాళ్ళని నో అని చెప్పలేం. కానీ కొంతమంది ట్రావెల్ హిస్టరీ ఉండి వేరే ప్లేసెస్ నుంచి ఇలా వచ్చిన వాళ్ళని ఇప్పుడు అప్పుడే కలవడం మంచిది కాదు. అట్లీస్ట్ పెద్దవాళ్ళు మీరు కలిసినా పిల్లలని అట్లీస్ట్ 6 months వ్యాక్సిన్స్ పడేంత వరకు మనం కొంచెం దూరంగా ఉంచింది బెటర్. సో ఫస్ట్ థింగ్, తల్లిపాలు ఇస్తూ ఇమ్యూనిటీ పవర్స్ని పెంచడం. సెకండ్ థింగ్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎక్కువ కాకుండా చూసుకోవడం. థర్డ్ థింగ్, కరెక్ట్ టైమ్స్కి వ్యాక్సినేషన్. పిల్లలకు కూడా పుట్టిన వెంటనే వ్యాక్సిన్ ఇస్తాము, మళ్ళీ 6th week, 10th week, 14th week వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ స్కెడ్యూల్ ప్రకారం మిస్ అవ్వకుండా కరెక్ట్ టైంకి తీసుకోవడము. అండ్ పాపకి ఆర్ పుట్టిన బేబీస్కి ఏదైనా ఫీవర్ లాంటివి ఆర్ లూజ్ టూల్స్ కానీ ఎక్కువగా అంతా బాగానే ఉండి సడన్గా ఇలాంటివి ఏమన్నా స్టార్ట్ అయితే వెంటనే డాక్టర్ని అడ్వైస్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలాంటి ఫాలో అయితే మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.